కొన్ని స్కిల్స్ నేర్చుకుంటూ ఉంటారు. సో ఎప్పుడైతే ఈ యొక్క పుట్టినప్పటి నుంచి 8 సంవత్సరాల లోపల ఏదైనా డిలే అంటే వాళ్ళ వయసుకు తగినట్టు చేయలేకపోతే అది మనం ఎంత తొందరగా గుర్తిస్తామో అంత తొందరగా దానికి మనం సరైన ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇలా చేస్తే వాళ్ళకి స్కూల్లో కానీ దాని తర్వాత భవిష్యత్తులో ఇలాంటి ఒక ఇబ్బందులు లేకుండా ఉంటుంది. మెయిన్గా డెవలప్మెంటల్ ఏరియాస్ అంటే కమ్యూనికేషన్, మాట్లాడటం, సెన్సరీ ప్రాసెసింగ్ అంటే డిఫరెంట్ టెక్స్చర్స్ మనం ఈ డ్రెస్ వేసుకున్నాము అంటే కొంతమందికి ఆ సెన్సిటివిటీ ఇష్యూస్ ఉంటాయి. ఇవన్నీ మనం మన చుట్టుపక్కల యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వడానికి చాలా ముఖ్యం అన్నమాట. అలాగే నడవడం, పరిగెత్తడం, పెన్సిల్ పట్టుకోవడం, బటన్ వేయడం, షూలేస్ వేయడం, ఇలా మోటార్ స్కిల్స్ అని, అలాగే కాగ్నిటివ్ డెవలప్మెంట్, ఇంటలెక్చువల్ ఎబిలిటీ అంటాం. ఇలా 5 ఏరియాస్లో మనం పిల్లలు వాళ్ళ వయసుకు తగినట్లు ఎదుగుతున్నారా లేదా అని మనం టైం టు టైం మనం వాళ్ళకి చెకప్ చేస్తూ ఉండాలి. ఈ 5 ఏరియాస్లో ఎక్కడ డిలే ఉన్నా అది వాళ్ళ ఓవరాల్ పర్ఫార్మెన్స్ని వచ్చి ఇంపాక్ట్ చేస్తుంది. ఇప్పటి నుంచి 8 సంవత్సరాల వరకు పిల్లలు చాలా వేగంగా ఎదుగుతారు. ఆ సమయంలో మనం వాళ్ళ వయసుకి తగినట్లు ఎదుగుతున్నారా లేదా అనేది మనం రెగ్యులర్గా చెకప్ చేసుకుంటే ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉన్నప్పుడు ముందుగానే దాన్ని గుర్తించి మనం దానికి సరైన ట్రీట్మెంట్ ఇచ్చామంటే వాళ్ళు వాళ్ళ వయసుకి తగినట్లు ఎదిగి వాళ్ళ స్కూల్ చదువుకోవడంలో కానీ దాని తర్వాత ఉద్యోగాల్లో కానీ బెటర్గా వాళ్ళు పార్టిసిపేట్ చేయాలి. సో ఆ ఒక ఇనిషియేటివ్ మేము ఇవాళ ఇక్కడ లోకా ఫౌండేషన్ సహకారంతో ఇక్కడ మేము డెవలప్మెంటల్ స్క్రీనింగ్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. ఇందులో మాటలు ఎలా మాట్లాడగలుగుతారు, వాళ్ళ వయసుకు తగినట్టు మాట్లాడుతున్నారా లేదా, వాళ్ళ వయసుకు తగినట్టు వాళ్ళ కాగ్నిటివ్ స్కిల్స్ అంటే ఒక విషయాన్ని అబ్జర్వ్ చేసి దానికి తగినట్టు వ్యవహరించడం, ఇవన్నీ మేము ఒక్కొక్క ఏరియాలో మేము అసెస్ చేసి వాళ్ళ వయసుకు తగినట్టు ఉన్నారా లేదా అని టెస్ట్ చేసి ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉంటే దానికి తగినట్టు మేము సలహాలు ఇవ్వడం